హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి గారి పరిపాలన వ్యవస్థ ఏ విధంగా ఉంది? నిజంగా 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారా లేక తెలంగాణ ప్రజలు మోసపోయారా? మార్పు అంటూ అధికారంలోకి అనూహ్యంగా వచ్చిన కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? రేపు వారి భవిష్యత్ ఏంటి? భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయా? కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే రాజీనామాకు ఆ మంత్రులు సిద్ధంగా ఉన్నారా? ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రికి అప్పుడే దెబ్బ మీద దెబ్బ తగిలిందా? అమ్మవారు పలికే పలుకొన్నింటి. నిజంగా ఈ అంశాలన్నింటిని గురించి మనం చర్చించుకుందాం. దానికంటే ముందు మీ అందరికీ చేయాల్సింది అందరికీ తెలిసిన విషయమే. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలను నిస్వార్థంగా నిజమైన జర్నలిజాన్ని అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. సో ప్రతి ఒక్కరూ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, ఇక ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం గగ్గోలు పెట్టింది. అంటే అది ఏ విధంగా అంటే మనందరం కూడా మాటలలో చెప్పలేం, అనునిత్యం కూడా ఒక భజనల మన చెవులలో నిరంతరం వినబడ్డ మాటే మీ అందరికీ తెలుసు. కాళేశ్వరం పని అయిపోయింది, మేడిగడ్డ పని అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, 1,00,000 కోట్లు నీళ్ళల్లో నీటి పాలైపోయినాయి, బూడిద పాలైపోయినాయి అని రకరకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇతర పార్టీల నాయకులు అప్పటి బీఆర్ఎస్ పార్టీ మీద గగ్గోలు పెట్టిళ్ళు. అయితే ఆ గగ్గోలు అంతటితో ఆగిందా? నిన్న మొన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు మేడిగడ్డలో ఉండే 85 గేట్లను ఎత్తివేసిన తర్వాత నీరంతా పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో కంటే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి అద్భుతంగా కూడా పటిష్టంగా ఉంది అనేది తేటతెల్లమైపోయిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులలో వారి యొక్క అనుకూల మీడియా పత్రికలు, వారి యొక్క అనుకూల మీడియా మరొకసారి పిచ్చి కూతలు, కారు కూతలు, బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది నిజమండి. ఎందుకంటే పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం తెలుసా అండి, అమాయకుడు ఆయన ఏదో మాట్లాడితే ఓ పత్రిక వేరే రకంగా అనువదించిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులకు సంబంధించి 1,00,000 కోట్ల అవినీతి జరగలేదు, అది నిజంగా ప్రజలకు ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అంటూ ప్రకృతే సమాధానం ఇచ్చింది తెలంగాణ ప్రాంత బిడ్డలకు, కాంగ్రెస్ పార్టీకి. ఎస్, వాస్తవం ఏంటి, దాని కథ ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు. సీఎంఓ రాతలే పత్రికలలో వార్తలైతున్నాయి. మేడిగడ్డ నుంచి వృధాగా నీళ్లంటూ కథనాలు. 6 రోజులలో 73 టీఎంసీలు వృధా అని ప్రచారం. మేడిగడ్డ సామర్థ్యం 16 టీఎంసీలే. పైనుంచి పోటెత్తుతున్న వరద నీరు కిందకు వదిలేస్తున్న అధికారులు. చుక్క నీరు మిగలట్లేదంటూ సీఎం పిఆర్ఓల ట్వీట్లు. వచ్చింది వచ్చినట్లే అంటూ మీడియాలో కథనాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరొకసారి విషం చిమ్మే ప్రయత్నం కొనసాగుతుంది. నిజంగా ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రాంత బిడ్డలకి కాళేశ్వరం కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, మల్లన్న సాగర్ కానీ, రిజర్వాయర్లైనా ప్రాజెక్టులైనా ఏవైనా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అది ఉపయోగకరమైన ప్రాజెక్టు. కానీ ఈరోజు కావాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైన విష ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి మీరు అందరూ చూడాలి. ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ అఫీషియల్ పేజీ, దీంట్లో ఏమని ఉందండి? మేడిగడ్డ సేఫ్ కూలిపోయిందన్న తప్పుడు వార్తలకు పటాపంచలు వేస్తూ నిండు కుండలా మారిన మేడిగడ్డ ప్రాజెక్ట్. లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ 19/7/2024 సమయం సాయంత్రం 6 గంటలు. లెవెల్ ప్లస్ 92.40/100/00 mm. తర్వాత కెపాసిటీ ఎంత అండి? 16.17 టీఎంసీలు. ఇక్కడ టోటల్ ఇన్ఫ్లో ఎంత అవుతుందో తెలుసా? 3,41,000 క్యూసెక్ల నీరు మేడిగడ్డలోకి ఇన్ఫ్లో అవుతుంది. అయితే అవుట్ఫ్లో ఎంత పోతుంది? 3,40,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో పోతుంది. సో మొత్తం గేట్లన్నీ మేడిగడ్డకు సంబంధించి అంటే 85 గేట్లు ఉన్నాయి. ఈ 85 గేట్లకు సంబంధించి 85 గేట్లను కూడా వదిలివేసిన పరిస్థితి. చాలా క్లియర్గా చూడండి, 16.1 టీఎంసీల సామర్థ్యం కలిగిందే
మేడిగడ్డ ప్రాజెక్ట్. అయితే వాస్తవానికి 6 రోజులలో 73 టీఎంసీల నీళ్లను వృధాగా పోతున్నాయని చెప్పారు. అరే భయ్, మొత్తం మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క సామర్థ్యమే 16 టీఎంసీలు అయినప్పుడు, మొత్తం ప్రాజెక్టు యొక్క సామర్థ్యమే 16 టీఎంసీలు అయినప్పుడు మరి 73 టీఎంసీలు ఎక్కడ ఉంటాయి? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ ఆలోచించండి. ఇది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా అందరికీ తెలియాల్సిన విషయం. 6 రోజులలో, కేవలం 6 రోజులలో బయట నుండి వస్తున్న వర్షాలు కావచ్చు, వరదలు కావచ్చు, మొత్తం 73 టీఎంసీల నీళ్లు ఏది మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన 85 గేట్లను ఎత్తివేస్తే వృధాగా పోయిందని పిచ్చి కూతలు కూస్తున్నారు. అరే బాబు, మొత్తం ప్రాజెక్టు యొక్క సామర్థ్యమే 16 టీఎంసీలు రా నాయన అంటే 16 టీఎంసీలు ఎక్కడ, 73 టీఎంసీలు ఎక్కడండి? 16 టీఎంసీల నీళ్ళెంత, 73 టీఎంసీల నీళ్ళెంత? వృధాగా పోతున్నాయంటూ సీఎం పిఆర్ఓలు, సీఎం చుట్టూ ఉండే భజన చేసే బ్యాచ్ అంతా భజన చేస్తూ ఉన్నది. ఈరోజు నిజంగా చెప్తున్నా, ఆల్రెడీ జర్నలిజానికి సంబంధించి కొంతమంది వెధవలు చేపట్టి అది ఆగమైపోయింది. దానితో పాటుగా ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో ఉండే పిఆర్ఓ వ్యవస్థ చేపట్టి ఇప్పుడు పూర్తిగా ఆగమైపోతుంది. ఎప్పుడో రాజకీయ వ్యవస్థ పూర్తి స్థాయిలో నాశనం అయిపోయింది. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిడ్డలందరికీ కూడా తెలుసు. ఈరోజు వరుస ట్విట్లు పెడుతున్నారు, వాళ్ళు ఏదో ఆగమైపోతుంది, కొంపలు మునిగిపోతున్నాయి, లేకపోతే ఏదో జరిగిపోతుంది అన్నట్టు. వారవ్వా ఏం చేస్తున్నారు తెలుసా? కమల్ హాసన్ మించిన సినిమాలలో కమల్ హాసన్ ఎంత అద్భుతంగా యాక్ట్ చేస్తారో వీళ్ళు నిజ జీవితంలో అంత అద్భుతంగా కూడా యాక్ట్ చేస్తున్నారు. కాళేశ్వరం సంబంధించి, మేడిగడ్డకు సంబంధించి 73 టీఎంసీల నీళ్లు వృధా పోయిందని తెలంగాణ ప్రాంత బిడ్డలను తప్పుదో పట్టిస్తున్నాను. అరే మొత్తం ప్రాజెక్టులో కూడా 16 టీఎంసీలు ఉన్నప్పుడు 16 టీఎంసీలు ఎక్కడ? మొత్తం సామర్థ్యం మేడిగడ్డ యొక్క కెపాసిటీ, దాని సామర్థ్యమే 16 టీఎంసీలు. మరి 73 టీఎంసీలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నా. దీనికి మాత్రం సమాధానం చెప్పరు. కేవలం వాళ్ళ భజన పేపర్లల్లో, వాళ్ళ పేపర్లల్లో పిచ్చి కూతలు, కారు కూతలు రకరకాలుగా రాస్తూనే ఉన్నారు. ఎట్లా చూడొచ్చండి ఇది? మొత్తం మేడిగడ్డ యొక్క సామర్థ్యమే 16 టీఎంసీలు. ఇప్పటి వరకు దాదాపుగా ఇన్ఫ్లో 3,40,000 క్యూసెక్ల నీరు వస్తుంది. అవుట్ఫ్లో ఇన్ఫ్లో 3,41,000, అవుట్ఫ్లో 3,40,000 క్యూసెక్ల నీరు వచ్చినట్టు వదిలేస్తున్నారు. ఎందుకంటే 73 టీఎంసీల నీరంటే ఒకసారి ఆలోచించండి, ఎంత వరద ఉధృతి ఉందో ఆలోచించండి. అంత వరద ఉధృతిని మేడిగడ్డ ప్రాజెక్టు తట్టుకున్నది అంటే అది ఎంత సమర్థవంతంగా ఉందో ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఎందుకు చెప్తున్నా అనేది ఒకసారి చూడండి. మసిబూసి మారేడికాయ చేయడం అంటే ఇదేనా? మేడిగడ్డపై తాము చెప్పిందే నిజం చేయడానికి రేవంత్ సర్కార్ శత విధాలా ప్రయత్నిస్తుంది. తాము రాసిన వార్తలనే పత్రికలకు ఇస్తూ వాటినే ప్రచారం చేయిస్తుంది. సీఎంఓ నుంచి వచ్చిన ప్రకటనలే యథాతథంగా పత్రికలలో వస్తున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతున్నది, నిండుకుండలా కలకలలాడుతున్నది. అయినా దానిలో నెగిటివిటీని ప్రచారం చేయడానికే సీఎంఓ సిద్ధమైంది. మేడిగడ్డ సామర్థ్యం గురించి ప్రస్తావించకుండా ఆ బ్యారేజీ ద్వారా బయటికి వెళ్లే నీటి ప్రవాహం గురించి మాత్రమే చెప్తూ జనంలోకి తప్పుగా తీసుకెళ్తున్న ప్రచారం జరుగుతున్నది. ఏంది అంటే మనకడ మంచి జరిగింది కనబడదు. అరే మేడిగడ్డ కూలిపోతుంది, కాలిపోతుంది, రకరకాలుగా శాపనార్థాలు పెట్టి కొందరైతే ఏకంగా మేడిగడ్డ కూలిపోతే బాగుండు, కేసీఆర్కి ఆ పేరు రావద్దని విశ్వ ప్రయత్నాలు చేసిన సన్నాసులందరికీ ప్రకృతి చాలా అద్భుతంగా సమాధానం చెప్పింది. మేడిగడ్డ ప్రాజెక్టు అనేది నిరంతరాయంగా ఉంటుంది. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అద్భుతంగా ఉంది. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు ప్రజలకు వరప్రధానిగా తెలిసిపోయింది. 16 టీఎంసీల కెపాసిటీ ఉన్న మేడిగడ్డ ప్రాజెక్టు ఈరోజు 73 టీఎంసీల నీటిని అన్ని గేట్లు ఎత్తే వెళ్తున్న పరిస్థితి. అంటే ఎంత సమర్థవంతంగా ఉన్నట్టు. దానిని వాళ్ళు సీఎంఓకు సంబంధించిన వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి గారి మన్ననలు, మంత్రుల మన్ననలు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో చేయాలి, ఏముంటుంది ఈడ? అల్టిమేట్గా ఏముంటుంది ఈడ? గత ప్రభుత్వం పరిపాలించిన దాంట్లో తప్పు జరిగిందని రకరకాలుగా బట్టగాల్సి మీదేశారు. అలాంటి తప్పేమీ జరగలేదు, మేడిగడ్డ సేఫ్ అంటూ మేడిగడ్డనే నిరూపించుకున్నది కదా. ఏముంటుంది ఇలా? ఒకసారి చూడండి. గ్లోబల్స్ను మించిపోతున్నది రేవంత్ సర్కార్. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి దాన్ని పదే పదే ప్రచారం చేస్తూ తమకు తమే సాటి అంటూ నిరూపించుకుంటున్నది. ఏంది అంటే ఇప్పుడు ఒక మంచి కుక్కను పిచ్చి కుక్క, పిచ్చి కుక్క, పిచ్చి కుక్క అని ముద్రేయాలంటే అదేదో యాత్రా సినిమా అనుకుంటా. యాత్రా సినిమాలో దాంట్లో ఇస్తారు కదా ఎప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఆడ జరిగే విషయాలు ఏంది, ఏం కథ అనేది పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు గదే చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏంటంటే
అబద్ధం 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 అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆడ వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఇప్పటికీ కూడా ఎవ్వరికీ చెప్పట్లేదు. ఒకసారి చూడొచ్చు. ఏంది అంటే మేడిగడ్డపై ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కూడా అలాంటిదే. వరద ప్రవాహానికి ఏందంటే దివిటిగా నిలబడ్డ మేడిగడ్డపై అబద్ధాలు సృష్టిస్తూ సరికొత్త ప్రచారానికి తెరతీస్తుంది. కుంగిన బ్యారేజ్ పేరుతో ఎంతవరకు దుష్ప్రచారం చేయాలో అంతవరకు చేసింది. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు వరదలకు కూడా తట్టుకొని నిలబడడంతో దానికి తమదైన భాష్యం చెప్పడం మొదలుపెట్టారు. భాష్యం అంటే మీకు చెప్పాలి, ఉలుకులు పలుకులు. ఏంది అంటే 1 1 1 2 2 2 3 4 5 అంటూ మనం మన ఫలితాలలో చూస్తాం కదా. ఇప్పుడు వీళ్ళ ఫలితాలు ఏంటంటే మేడిగడ్డను ఏ విధంగా ఉన్నది, మేడిగడ్డలో ఒక సుక్క నీళ్ళు ఎంత వరద వస్తుందో అంత పోతున్నది, మొత్తం గేట్లను ఎత్తేసినాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవంగా కూడా పచ్చి అబద్ధం. ఎంత అబద్ధం అంటే ఇక ఇది ఘోరం. నీళ్లు వృధా పోతున్నాయంటూ వార్తల ప్రచారానికి తెరలేపింది. సీఎంఓ నుంచి కథనాలు అల్లి మరీ పత్రికలకు అందిస్తుంది. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయడం అసాధ్యమని వార్తా కథనాలు సృష్టిస్తుంది. ప్రధాన పత్రికలకు సీఎంఓ రాతలే వార్తలయ్యాయి. 6 రోజులలో 73 టీఎంసీలు వృధా అయ్యాయని ఆ పత్రికలు రాసుకొచ్చాయి. వచ్చింది వచ్చినట్టే నీటి ప్రవాహం కిందికి పోతుందంటూ కూడా రాసినాయి. సరే, ఒక పని చేద్దాం. ఈ రాసిన పత్రికలను ఆ సీఎంఓలో ఉన్న దద్దమ్మలను తీసుకుపోయి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కాడ గేట్లన్నీ క్లోజ్ చేద్దాం. వాళ్ళని లేకపోతే వీళ్ళనన్నా అడ్డం పెడదాం. నిలబడితే వాళ్ళు ఓకే, నిలబడి ఉంటే ప్రాజెక్టు గట్టిగానే ఉన్నట్టు, వాళ్ళు కొట్టుకపోతే ప్రాజెక్టు సరే ఫెయిల్ అని ఒప్పుకుంటారా? మరి అరే 73 టీఎంసీలని మీరే చెప్పారు కదా 6 రోజులలో. ఆ 73 టీఎంసీల ప్రవాహం ఏ స్థాయిలో ఉండాలి? నిజంగా మేడిగడ్డ పిల్లరో మేడిగడ్డకు సంబంధించిన దాంట్లో ఏదైనా లోపం ఉంటే ఈ పాటికి మేడిగడ్డ ప్రాజెక్టు ఉండకపోవు కదా. కావాలని తప్పుడు కథనాలను తప్పుడు విషయాలను ప్రచారం చేస్తూ గత ప్రభుత్వంపై ఇంకా నెట్టడం ఏంటండి? మనం ఏమి ఇచ్చినాం, మనం ఏం చేయాలి, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు మనం ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనే కోణంలో వెళ్ళాలి. కానీ అనునిత్యం గత ప్రభుత్వం. మన ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వం మేడిగడ్డ మంచిగానే చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదే. అది ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతానికి ఒక వరప్రదాయిని లాంటిది. దాన్ని ఇష్టపెట్టి ఊకే దాని బట్టి ఏదో దాన్ని ఏమంటారు అంటే ప్రాజెక్ట్ అది మంచిదేరా నాయన. నిజంగా 73 టీఎంసీలకు సంబంధించిన వేగాన్ని ప్రవాహాన్ని మేడిగడ్డ తట్టుకున్నది కదా. నిజంగా మేడిగడ్డ అనే ప్రాజెక్టు విషయంలో నేను చెప్తున్నా కదా, మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో క్లియర్ కట్గా చెప్తున్నా. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో ఆ 73 టీఎంసీలు 6 రోజుల వచ్చిన ప్రవాహంలో ఈ మేడిగడ్డకుల్లో ఏదైనా లోపం ఉంటే అప్పుడే జరిగేది. 6 రోజులలో 73 టీఎంసీలు, దాని కెపాసిటీ 16 టీఎంసీలు. ఎంత ఘోరంగా అద్భుతంగా అబద్ధాన్ని అల్లుతున్నాడు అనేది మనం చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు మేడిగడ్డ సేఫ్ చాలా అద్భుతంగా ఉంది. మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డల్లో బలంగా కూడా నిర్మాణం జరిగింది. కాంట్రాక్టర్కి ఇప్పుడు ఒకవేళ దాంట్లో తప్పే జరిగి ఉంటే అది కాంట్రాక్టర్ లోపంగా చూపెడతాం కదా. మనమే ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, దాని కన్స్ట్రక్షన్కు సంబంధించి ఒక బిల్డర్కి అప్పచెప్పినాం. దాంట్లో లోపాలు వస్తే యజమాని తప్పు చేసినట్ట, కాంట్రాక్ట్ తప్పు చేసినట్ట? ఏమన్నంటే ప్రభుత్వం మీదనో లేకపోతే మనుషుల మీదనో నిందేశుడు కాదు. అది మేడిగడ్డ విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించింది. ఆ ప్రాజెక్టులో ప్రతి రూపాయి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలది. మరి దాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చు? దీని గురించి మనకు ఆలోచనలు వద్దండి. ఎప్పటికీ బట్టగాల్సి మీదేద్దామా, ఇంకెన్ని రకాలుగా అవినీతికి సంబంధించి ఎన్ని రకాలుగా అవినీతి ఆరోపణలు చేద్దామా, ఇంకా 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 ఇంకెన్నాళ్ళు కాలక్షేపం చేద్దామా అనే కథనంలో ఉంటారు తప్ప వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పరు. ఏమన్నా అంటే వాళ్ళ యొక్క దినపత్రికలు ఉంటాయి. నేను బాహటంగానే చెప్తున్నా, ఈ దద్దమ్మ పేపర్ కానీ, ఈ కృష్ణమ్మ కానీ, ఈ కాకా కానీ, ఈ రోత కానీ, ఇవన్నీ ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి వాళ్ళని ఏ విధంగా పూర్తి స్థాయిలో తప్పుదో పట్టించే ప్రయత్నం తప్ప వాస్తవాలను చెప్పట్లేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాజెక్టు కట్టిన ఆఖరికి మన గ్రామానికి సంబంధించిన మిషన్ భగీరథను మిషన్ కాకతీయ ద్వారా నీళ్లు తీసుకురావడం, ఇంటింటికి నల్ల ఇవ్వడం కానీ, మిషన్ కాకతీయతో చెరువులలో పూడిక తీయడం కానీ, చెరువులలో పూడిక తీస్తే ఆ ఊరికే మంచిది కదా. దాంట్లో నాణ్యమైన ఏదైతే ఎరువు ఉంటుందో ఆ ఎరువుకు సంబంధించి పంట పొలాలలో పోతుంది. అక్కడ ఆ చెరువుకు సంబంధించి నీటి నిల్వ సామర్థ్యం ఉంటుంది. ఉంటే ఆ చుట్టుపక్కల ఉండే బావులలో పుష్కలంగా నీళ్లు ఉంటాయి.
ఈరోజు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ మల్లన్న సాగర్ రిజర్వాయర్లు కానీ ఏదైనా ఏమవుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు త్రాగునీరు అవసరాల కోసమే కట్టింది కానీ కేసీఆర్ అవసరం కోసమో కేటీఆర్ అవసరం కోసమో వాళ్ళ కోసం కట్టలే కదా. టీఎంసీలని ఏం చేసుకుంటారండి? ఒక మనిషికి మహా అంటే ఓ బకెటడు, ఓ డ్రమ్ము, లేకపోతే ఒక 5-6 ఓడలు, లేకపోతే ఓ బాయ్, అంతకు మించి ఏం చేసుకుంటాడు నీళ్ళను? ఆ నీళ్ళని ఏమన్నా తాగుతారా ఏంది బకాసూర్ల లెక్క? కాదు కదా. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం ఏ విధంగా చేస్తున్నది అంటే వాళ్ళకి సంబంధించిన కథనాలన్నింటినీ కూడా ఇక్కడ చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఏంది అంటే అక్కడ ఏది తప్పు జరగముందుకే తప్పు జరిగింది అనే విధంగా పూర్తి స్థాయిలో కూడా దాన్ని మొత్తం తప్పు చేసిర్రు అనే కోణంలో తీసుకెళ్తున్నారు. ఇది చాలా బాధ. మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆ ప్రాజెక్టు నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ ప్రాజెక్టు దగ్గరికి ఇప్పటికి 2 సార్లు వచ్చిన చాలా సేఫ్గా ఉన్నది. ఆ ప్రాజెక్టు మన భవిష్యత్తులో సాగునీటి అవసరాల కోసం చాలా ఉపయోగకరమైన ప్రాజెక్టు. ఇక ఎవడు ఏది చెప్పినా మనకు సంబంధం లేదు. రైట్, ఇక ఇంకొక వార్తలోకి వెళ్దాం. ఒకసారి చూడొచ్చు. కాళేశ్వరంపై గగ్గోలు, మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల. నేను చెప్పిన కదా ఇందులో వాటా వెళ్తాయండి. రేవంత్ అన్నకి ఇంత వాటా, పొంగులేటికి ఇంత వాటా, ఉత్తమ్కి ఇంత వాటా, ఇక తలా ఇంత కమిషన్ పంచుకుంటారు. ఇప్పుడు ఏంది అంటే వచ్చినాక ఇవ్వరా నీ వాటా అంటే దొంగలు ఒక ఇల్లును దోసుకున్న తర్వాత వాటాలు ఎట్లా పంచుకుంటారో ఆ వాటాలలో విభేదాలు వస్తే అప్పుడు బయటకు వస్తుంది. లేదా ఆ వాటాలలో సక్రమంగా ఉంటే విభేదాలు రాకుంటుంటేనేమో అది బయటికి రాదు. కాళేశ్వరానికి సంబంధించి డిపిఆర్ లేదు, పనులు ప్రారంభించలే. 50,000 కోట్ల నుండి 1,50,000 కోట్ల రూపాయలు ఎట్లా మారిందో ప్రపంచంలో నాకైతే ఇది అంతు చిక్కని ఒక ప్రశ్న అండి. నిజంగా చెప్తా ఉన్నా. మూసీ బడ్జెట్పై కేటీఆర్ కౌంటర్. మూసీతో మురిసే రైతులు ఎంతమంది? ఇగో మూసీతో మురిసే రైతులు ఎంతమంది లెక్క చెప్పంటాడు. దానిపై ఎందుకంత మక్కువ? పెంచిన అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం. దీనికి మించిన ప్రాజెక్టులే లేవా? రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వాలన్న ఆర్ఎస్పీ. ఎంత దారుణం అంటే అండి ఇది. రేవంత్ రెడ్డి సర్కార్ 1,50,000 కోట్లు డైరెక్ట్గానే ప్రజలకు తెలిసినట్టుగానే దోసుకుంటుంది. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. మీరు ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరము కూడా లేదు. మూసీ నది ప్రక్షాళన సుందరీకరణ కోసం 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న 50,000 కోట్లు అవుతాయని, నిన్న 70,000 కోట్లు అవుతాయని, నేడు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని విమర్శించారు. తెలంగాణ రైతుల తలరాత మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80,000 కోట్లయితేనే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందని గుర్తు చేసిరు. ఎట్లా అంటే మన బొంతపురుగు గాక మీద కడితే ఓ అయ్యో మంట మండుతుందిరా నాయనో, లేకపోతే ఒళ్ళంతా చిట అని మంట మండితే ఎట్లుంటుందో అట్లా గగ్గోలు పెట్టిలు. ఎందుకంటే పిచ్చి కుక్క గజ్జి కుక్క కంటే అధ్వానం గగ్గోలు పెట్టిలు. కానీ ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలు దాదాపుగా 70 లక్షల మంది రైతుల కోసం ఒక ప్రాజెక్టు కడితేనేమో అది కాళేశ్వరం ఏది నీళ్ళపాలు చేసిళ్ళు రకరకాలుగా అని చెప్పిళ్ళు. ఈరోజు ఒక మూసిని మురిసే రైతులు ఎంతమంది అంటే లెక్క చెప్తలేరండి. అది మొత్తం తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించింది. అంటే ప్రస్తుతం 32 జిల్లాలకు సంబంధించింది. ఈ మూసి వల్ల మురిసే రైతులు ఎంతమంది, ఎన్ని జిల్లాలు బాగుపడతాయంటే చెప్తలేరు. దాని మీద ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదు. దాని మీద ఓ డిపిఆర్ లేదు. దాని పనులు ఎక్కడ ప్రారంభమైనాయో తెలియదు. 50,000, 1,50,000, 1,50,000 వారవ్వా ఇన్ని వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నాం. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న 50,000 కోట్లు అవుతాయని, నిన్న 70,000 కోట్లు అవుతాయని, నేడు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని విమర్శించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్లయితేనే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందని గుర్తు చేశారు. మరి సుందరీకరణకి 1,50,000 కోట్ల అని ప్రశ్నించారు. 15 పక్కన ఇన్ని సున్నాల అని ఎద్దేవా చేశారు. ఇంతకీ మూసీ నది ప్రాజెక్టుతో మురిసే రైతులు ఎంతమంది, నిల్వ ఉంచే టీఎంసీలు ఎన్ని అని ప్రశ్నించారు. సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని, పెరిగే పంటల దిగుబడి ఎంత, తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత, కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లు ఎన్ని అని నిలదీశారు. పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి గారికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కన్నా మూసీపై ప్రాజెక్టుపై ఎందుకంత మక్కువ అని ప్రశ్నించారు. నేను చెప్తానా వీళ్ళకి ఎందుకంత మక్కువ ఏం కథ అనేది చాలా క్లియర్గా మన దగ్గర డాటా ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఒక్కసారి చూడాలి. మన
ముఖ్యమంత్రి గారు మాటలు ఎంత అద్భుతం. ఆగన్నయ్య, ఆగు. ముఖ్యమంత్రి నిన్ను చేసిందే మా యొక్క దౌర్భాగ్యం, అదొక నిజంగా చెప్తున్నా కదా. ఆ పిచ్చోన్ని తీసుకొచ్చి మేము ఏదో పూర్తి స్థాయిలో కూడా సింహాసనం మీద కూకోబెడితే కుక్కను తీసుకొచ్చి అట్లా అయిపోయింది ఈరోజు పరిస్థితి. ఒకసారి మీరే అయినరి. Musi river front, Telangana is going to be developed like London Thames. Project cost of rupees 70,000 crores. One which is going to be a reality shortly. Musi పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఏం చెప్పారండి ముఖ్యమంత్రి గారి పాట ఒకటోసారి 50,000 కోట్లు, మంత్రి జూపల్లి గారి పాట రెండోసారి 70,000 కోట్లు, ముఖ్యమంత్రి గారి పాట మూడోసారి 1,50,000 కోట్లు. అదే మూడోసారి అని చెప్పలేం, భవిష్యత్తులో ఇంకా దాని అంచనా వ్యయం పెరుగుతుంది. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ యువత, ఒక్కసారి మీరందరూ కూడా ఒక్క నిమిషం ఆలోచించండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి ఎన్ని వేల కోట్లు అయిందనేది మీ అందరికీ తెలుసు. 80,000 కోట్ల రూపాయలు అయితేనే గగ్గోలు పెట్టిలు, 1,00,000 కోట్లు రకరకాలుగా కూడా వాళ్ళ ఆరోపణ ఎట్లా చేసిలో మనం చూసాం. ఈరోజు మూసి సుందరీకరణ వల్ల ఆల్రెడీ ఉన్న మనిషికి ఇంతంత మేకప్ వేసేదానికి 1,50,000 కోట్ల రూపాయలు అవసరమా? ఈ 1,50,000 కోట్లలో ఎవరి కమిషన్ ఎంత, ఎవరి బ్యాగులలోకి వెళ్తుంది, ఎవరి ఇండ్లల్లోకి మన సంపద వెళ్తుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. దాని మీద ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. నిజానికి దీనివల్ల నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతులు బాగుపడుతున్నారంటే సంతోషమే, కానీ 1,50,000 కోట్ల రూపాయలు అయితే కాదు. ఎందుకంటే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును కడితేనే 80,000 కోట్ల రూపాయలకే గగ్గోలు పెట్టిన ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అంతకంటే పెద్ద ప్రాజెక్ట్ అయితే కాదు కదా. తెలంగాణలో 70 లక్షల మంది నిరుద్యోగుల 70 లక్షల మందికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టు. కేవలం మూసి సుందరీకరణ, అలా సుందరీకరణ అందంగా తీర్చిదిద్దేందుకు 1,50,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఎందుకోసం? దానికి డిపిఆర్ సెట్ కాలే, ఇంతవరకు పనులు ప్రారంభించలే, దాని మీద ఏమీ లేదు. ఎందుకు 1,50,000 కోట్లు అంటున్నారు? తెలంగాణ సంపదను నేరుగానే పూర్తి స్థాయిలో కూడా దోచుకెళ్తున్న పరిస్థితి కనబడుతున్నారు. ఎందుకు అంటే ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు అనేది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పాలి. ఇందులో మీ రాహుల్ గాంధీకి వాటా ఇస్తున్నారా, లేకపోతే బీజేపీకి వాటా ఇస్తున్నారా, మీ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి, లేదా మంత్రులకు ఏమైనా వాటా ఇస్తున్నారా అనేది ఒకసారి తేల్చాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే మూసి సుందరీకరణలో ఒక చిన్న విచిత్రం చోటు చేసుకుంది. అటు లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆ ఏరియాలు ఉండే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇక్కడ మూసి నది ఉందనుకోండి, ఈ మూసి నదికి సంబంధించి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న దాదాపుగా 1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల వరకు సర్వే చేసేళ్ళట. సర్వే చేసి ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే స్ట్రీట్స్లో ఏది లండన్ మాదిరిగా ఏదో చేస్తా అన్నాడు కదా ఈ పెద్ద మనిషి, థేమ్స్ మాదిరిగా. సో ఇక్కడ 1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల వరకు చాలా ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ ఇల్లులు దాటి పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే అక్కడికి వెళ్ళి మరీ సర్వే చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో హైదరాబాద్కు సంబంధించి చాలామంది ప్రజల ఇల్లులను కూల్చేయమన్న కుట్ర జరుగుతున్నదా, లేకపోతే పరిశ్రమల పేరుతో సుందరీకరణ పేరుతో అని చెప్పేసి వాళ్ళ బతుకులలో ఏమన్నా మనువోసే ప్రయత్నం జరుగుతున్నా అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే తావిస్తున్నది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అరే 1,50,000 కోట్ల రూపాయలు ఏందండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకసారి చదువుకున్న మేధావులారా ఒకసారి ఆలోచించండి. మూసి సుందరీకరణకు ఒక 5,000 కోట్లు 30,000 కోట్లు అంటే ఓకే, ఎనఫ్, ఫుల్ అవి పైసలు. 1,50,000 కోట్లు ఏందండి బాబు? అది పైసల ఒక రాష్ట్రానికి సంబంధించి అదే 1,50,000 కోట్లతోని వైద్యశాలలో, విద్యాలయాలు, యూనివర్సిటీలో ఏర్పాటు చేయొచ్చు కదా. 1,50,000 కోట్ల రూపాయలండి బాబు. ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. దయచేసి మీరందరూ కూడా ఆలోచించకపోతే మన తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోతుంది. నేను చెప్తున్నా కదా, 80,000కు సంబంధించి ఎట్లా జరిగింది,
ఏం కథ అనేది కూడా ఆలోచించాలి. ఇగో రేవంత్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణేది అంకుల్, రేవంత్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణేది అంకుల్. ఇగో చిన్నపిల్లలు చంటి పిల్లలు ఏమంటున్నారంటే ఇగో చూడరు ఇక్కడ, రేవంత్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణేది అంకుల్. అమ్మ నేను వచ్చినాక ప్రాణాలకు రక్షణ ఎక్కడ ఉంటుందమ్మా అంటాడు మీ మామయ్య. ఆయన ఏం చెప్తాడు, ఏం చెప్పడు. కుక్కల దాడులపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చిన్నారులు, రేవంత్ అంకుల్ మా ప్రాణాలకు రక్షణ ఏది అంటూ చిన్నారులు కుత్బుల్లాపూర్లోని కొన్ని కాలనీలకు చెందిన చిన్నారులు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ముందు ప్లకార్డులు పట్టుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో చిన్నారులపై కుక్కల దాడులు పెరిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మెడ్చల్ జిల్లా రాజేంద్రనగర్లో రీసెంట్గా 3 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. గతంలోని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు హుజరాబాద్లో ఒకే కుక్క 27 మందిపై దాడి చేసి గాయపరచడం సంచలనంగా మారింది. వరుస సంఘటనలు చోటు చేసుకున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికే హైకోర్టు సైతం ప్రభుత్వంపై 2 సార్లు మొట్టికాయలు వేసింది. ఇక ఆదివారం తమను కాపాడాలంటూ స్వయంగా చిన్నారులే ప్రభుత్వాన్ని కోరుతూ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ముందు వచ్చారు. మా ప్రాణాలకు రక్షణ ఏది, వీధి కుక్కల బారిన పడి మా ప్రాణాలు వదలాల్సిందేనా అంటూ కోంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్పై ఫిర్యాదు చేశారు. కుక్కల దాడిలో చనిపోయిన చిన్నారుల ఫోటోలను మీడియాకు చూపించారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడిలో చిన్నారులు చనిపోతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకో పక్కన ఇక రకరకాలుగా చెడుకు సంబంధించి రకరకాలుగా మీరు చూస్తున్నారు కదా, వాటన్నింటి నుండి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పుడు ఒక మాట ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక్కొక్క చోట జరుగుతూనే మహిళా సంఘం ఆ సంఘం ఈ సంఘం మోపేసుకొని వచ్చి రచ్చరచ్చ చేసి ఈరోజు వాళ్ళు అంతా ఎక్కడ పోయారండి? ఏ లాట్రూమ్ పొక్కలా దాచుకున్నారండి? డైరెక్ట్ ఏ సెప్టిక్ ట్యాంకులు ఉన్నారండి? ఏ హుస్సేన్ సాగర్లా మునిగి ప్రదక్షిణలు చేస్తున్నారండి? ఇది ఎట్లా అంటే ఒక ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి నెల నెల మామూలు తీసుకొని మాట్లాడే భాష, నెల నెల ధర్నాలు చేసే వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది నేను చెప్తున్నా కదా, ఈరోజు చిన్నారులకు సంబంధించి ఆడ చేస్తున్నారు అంటే దానికి అర్థం ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవి రోజు రోజుకు కూడా ఈ కుక్కల దాడుల నుంచి చాలామంది కూడా బలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరో అంశం, NDSA ఆగ్రహం. పెద్దవాగు గండి ఘటనపై 4 అధికారులకు మెమోలు. పెద్దవాగు కొట్టుకుపోవడంపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 అధికారులకు మెమోలు జారీ చేసింది. వర్షాకాలాన్ని ముందుగా పెద్దవాగు ప్రాజెక్టు స్థితిగతులు ఏంటి అని తనిఖీ చేశారా? మొదటి ప్రశ్న అని పెద్దవాగుకు సంబంధించిన సమగ్ర వివరాలు మరియు ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రాజెక్టు పరిధిలో 30 మంది పనిచేయాల్సి ఉండగా కేవలం 10 మంది పనిచేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఈఈ సురేష్ కుమార్, డిఈఈ కృష్ణ, ఏఈఈ కృష్ణ మరో అధికారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ సెక్రటరీకి భద్రాద్రి జిల్లా చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం పెద్దవాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి పరిశీలించారు. ప్రాజెక్టు పునర్నిర్మాణం పనులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధను చెప్పుకుంటూ మంత్రి ముందు వాపోయారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ ప్రాజెక్టుకు గండిపడి భారీ స్థాయిలో నష్టం జరగడం దురదృష్టకరమన్నారు. వరదల సమయంలో అధికారులు స్థానిక ఎమ్మెల్యే అహర్నిశలు కష్టపడి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూశారన్నారు. ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్య పడవద్దని, పంట నష్టం ఆస్తి నష్టం జరిగిన ప్రతి రైతును ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం సర్వేను ప్రారంభించారంటూ కూడా తెలిపిన పరిస్థితి కనబడుతుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటూ కూడా వీళ్ళు ఎన్డీఎస్ఏ నుంచి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు సమాధానం చెప్పమనండి. పెద్దవాగు ఏంది అంటే గత ప్రభుత్వం రకరకాలుగా చెప్పారు కదా, అక్కడ ఉండే అధికారులు గడ్డి వీకి రమీరని అడిగింది. రోడ్డు మీద గడ్డి వీకిలా లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలు బిక్తున్నారా? ముందుగా వర్షాకాలం రాబోతుంది, దాని ప్రభావం ఎట్లుంటుంది, ఆ ప్రాజెక్టు యొక్క ఎట్లున్నది, దాని యొక్క సేఫ్టీ ఏంది అని చూడకుండా మీరు ఏం చేస్తున్నారు అని మెమోలు జారీ చేసింది.
ఇప్పుడు చల్లబడతారు ఎందుకు అంటే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మొత్తం ముచ్చట తెలవాలి కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ. ఏంది అంటే ఇంత జరుగుతూ ఉంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కదా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వాపోయినట్టు లేకపోతే రకరకాలుగా చెప్పినట్టు ఉండదు కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కనీసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే డ్యామ్కు సంబంధించిన సేఫ్టీ అధికారులు ముందస్తు అంచనా ఉండాలి కదా. అసలు ఏం జరుగుతున్నది, ఎట్లున్నాయి ప్రాజెక్టు పూర్వపరాలు ఏంది అని చూడాలి కదా. ఇవన్నీ ఏమీ లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు మీరే, ఇక ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి. ఇక నేను నిన్న చెప్పిన కదా, కొలువు ఎక్కగానే యాది చేసి ఇప్పుడు సప్పుడు లేదు. మాజీ డిఎస్పీ నళిని ఆవేదన, కొలువు ఎక్కగానే మీద యాది చేసి ఇప్పుడు సప్పుడే చేస్తలేడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ పోలీస్ అధికారిని నళిని సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నళినిని పిలిపించుకొని ఆమెతో చర్చలు జరిపారు. కానీ ఆమె డిమాండ్లకు ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదు. దీంతో అసహనం వ్యక్తం చేస్తున్న నళిని తన సోషల్ మీడియాలో అడుక్కునే వారికి ఇచ్చే విలువ కూడా తనకు ఇస్తారో లేదో అని అనుమానం వ్యక్తం చేస్తారు. ఒకే నెలలో తన పిటిషన్పై ఎంక్వైరీ చేస్తానని అన్నారని, కానీ 7 నెలలైనా ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు కూడా జరిగాయని, ఆశ్చర్యంగా తన ఊసే ఎత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు నళిని గారు. నేను చెప్పిన కదా, మాజీ డిఎస్పీ నళిని గారికి సంబంధించి తన రాజకీయ అవసరం కోసం, తన పబ్బం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కాలం వెళ్ళదీసింది. నేను చెప్పిన కదా, ఇక్కడ పూర్తి స్థాయిలో నళిని గారికి సంబంధించి వారి యొక్క అకౌంట్లో పూర్తిగా రాసుకోవచ్చు వాట్ ఈజ్ వాట్, అసలు ఏం జరిగింది ఏం కథ. అప్పుడు మీద పడి మా బిడ్డ నళిని నా బిడ్డ నళిని అన్నట్టుగా ఏంది అంటే తండ్రి ప్రేమను చూపించింది. ఇలా బిడ్డను అసలు కాంతలేడు, ఏంది అంటే బిడ్డ అంటే ఏమో తెలియదు అన్నట్టుగా వివరిస్తున్నాడు అంటూ అక్క చెప్పుకొచ్చింది. నేను చెప్పిన కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీద వాటి మొత్తం ఏది అంటే యాది చేసిండు. దశాబ్ది ఉత్సవాలలో ఎక్కడైనా పేరు వస్తుందేమోనని పాపం అక్క ఎదురు చూపులు చూసింది. పోనీ ఒకే నెల వస్తుంటే సరే, కొత్తగా వచ్చిన ప్రభుత్వం 2 నెలలు 3 నెలలు 4 నెలలు టైం ఇద్దామని చూసింది. సరే పార్లమెంటు ఎన్నికలని ఇప్పటికీ కూడా ఎంక్వైరీ పూర్తి కాకపోయి అధికారుల మీద చర్యలు ఎట్లా తీసుకుంటారు అక్క, నువ్వు ఎట్లా నమ్మినావు నాకు అర్థమవుతలేదు. వాళ్ళ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్నది వీళ్ళు, మరి ఆంధ్రకు సంబంధించిన అప్పటికి ఆ ఉన్నతాధికారులే నీ మీద జులుం చేసిరని చెప్తేవి. ఇక గాదేడవుతుంది చెప్పు. ఇగో అక్క రాసుకొచ్చింది ఒక వర్ణాతీతమైన బాధ కాదు, మామూలు బాధ కాదు. ఇక మీరే ఆలోచించుకోరు తెలంగాణ బిడ్డలారా, ఇంత ఘోరమా. ఇక మరో బాధ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో వర్షాలు ఉధృతంగా ఎట్లా అంటే భారీగా కొడుతూనే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఒకసారి చూడురి. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. రాగల 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. చీలిక సరస్సులో కేంద్రీకృతమైన వాయుగుండం, ఛత్తీస్గఢ్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇటు భద్రాచలం నుండి ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సైతం రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఎందుకంటే భద్రాచలం వద్ద ఆదివారం 9 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉంది. సాయంత్రం 7 గంటలకు నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు కారణంగా నీటి మట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్ళవద్దని అధికారులు ఆదేశించారు. వరద నీరు పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంలో చాలా మెట్లు కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 43 అడుగులకు సంబంధించి మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలంలో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి భద్రాచలంలోనే గట్ల నీళ్ళు ఉన్నాక ఇక మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఉండేయారా దద్దమ్మలారా సన్నాసులారా, అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే ఆ చెరువు కంట్రాల పొంటి ఏమన్నా తింటున్నారా, మనసులేనా మీరని తెలంగాణ రైతాంగం తిట్టిపోస్తున్నది. వాళ్ళని తప్పే ఉన్నది, రైతులు అనే దాంట్లో తప్పే ఉన్నదండి. రైతులు ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడతారు, రైతులు మాట్లాడే దాంట్లో తప్పే ఉంది, నిజాలే కదా అది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వానలకు సంబంధించి ములుగు జిల్లా కేంద్ర సమీపంలోని బండారపల్లి వద్ద ఆదివారం నాడు రాళ్లవాగులో వరద ప్రవాహం ఉద్రికి కొట్టపోయిన రహదారి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ముసురుకున్న వాన 3 రోజులు భారీ వర్షాలు, 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్,
వేంపల్లెలో 18 సెంటీమీటర్ల వాన, రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వాన, పొంగుతున్న వాగులు, చెరువులు, తెగిన రోడ్లు, నిలిచిపోయిన రాకపోకలు, గోదావరి ప్రాణహితలలో వరద ఉధృతి, వర్షాలకు 2 మృతి, 1 గల్లంతు, విరిగిపడిన కొండ చర్యలు. కేదార్నాథ్ మార్గంలో ప్రమాదం జరిగింది, 3 యాత్రికులు మృతి చెందారు, దాంట్లో 8 మందికి కూడా గాయాలైనాయి. వర్షాలతోని జాగ్రత్త, ఉత్తరాఖండ్ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం, ఇక వీళ్ళ గురించి నేను ఎట్లా చెప్పినా నాకు రందే అవుతుంది, మస్తు బాధ అనిపిస్తుంది అన్న. మానవత్వం కూడా కనీసం చూపెట్టకపోతే ప్రభుత్వాన్ని మనం ఏమనాలి? మానవత్వం కూడా ప్రభుత్వానికి లేకపోతే మనం ఏం చేద్దాం? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మనం నినాదాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇదే వస్తుందండి భవిష్యత్తులో. హుక్కి పిడికిలి సంకల్పంతో మీరు చేసే నినాదాలు నేను చెప్తున్నా కదా, దద్దరిల్లుతాయి తెలంగాణ మొత్తం. భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక భూకంపం కంపించే విధంగా ఉంటాయి. తెలంగాణలో అలాంటి అద్భుతమైన ఉజ్వలించేలాంటి ఒక ఉద్యమ పోరాటానికి నాంది కాబోతున్నారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది నాకు సవాలొచ్చే ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే దిక్కులన్నీ బిక్కచిల్లేలా అరిచినా కూడా, లేకపోతే దాని సమాధానాలు వెతికినా కూడా దొరకదు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందున్నది ముసుర్ల పండుగ, మామూలుగా లేదు, ఘోరంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే ఆ పోరాట స్ఫూర్తి భయంకరంగా ఉండబోతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నూలు పోగే ఉరితాడైపోయింది. దేనికోసం? ఇప్పుడు నా ఒంటి మీద బట్ట ఉన్నది, నేను వేసుకున్నా అంటే ఈ అన్నల వల్లనే కదా. ఈరోజు వాళ్ళు పత్తిని సేకరించి నూలుదారం తీసి బట్టలు నేసే నేతన్న పరిస్థితి ఏంది ఈరోజు తెలంగాణలో? సిరిసిల్ల బతుకులేంది? ఏంది అసలు? ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? కనీసం ప్రభుత్వాన్ని పట్టించుకోకపోతే అక్కడ ఉండే కలెక్టర్లు, అక్కడ ఉండే వ్యవస్థ ఉంటుంది కదా, ప్రభుత్వాధికార యంత్రాంగం. అరే సార్ ఇది జరుగుతున్నది, చాలా ఆందోళనకరంగా ఉన్నదని ఒక రిపోర్ట్ ఇస్తామని పేపర్కి ఏమన్నా అవుతుందా? పెన్ ఏమన్నా అరిగిపోతుందా, కరిగిపోతుందా? ఒకసారి మనందరం ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. రాష్ట్రంలో నేతన్నల మరణ మృదంగం, 7 నెలల్లో 12 మంది ఆత్మహత్య, చితికిన చేనేత రంగం కార్మికుల ఆహాకారం. కేసీఆర్ పాలనలో నేతన్నలకు పథకాల సాత్వన, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ స్కీములన్నీ రద్దు, ఆర్డర్ వర్కులు లేక మూతపడిన పరిశ్రమలు, బతుకమ్మ చీరలపై ఇంతవరకు ఊసేలేదు, పట్టని కార్మికుల గోస, పైగా అవహేళనలు, మూలపడిన సాంచాలు తుక్కుగా అమ్మకం. ఇక 10 ఏళ్ల కిందటి నేతన్న దుస్థితి నేటి మళ్ళీ పునరావృతమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మనం చూద్దాం. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే కూడా ఆర్డర్ల వర్క్ నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవారు చేతిలో పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి వస్తున్నది. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను అటకెక్కించడంతో చేనేత రంగం చితికిపోయింది. రాష్ట్ర వస్త్ర శాఖ కుదేలు కావడంతో సాంచాలను తుక్కు కింద అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇటు పనులు లేక, అటు కుటుంబాలను పస్తులు ఉంచలేక, మరోవైపు అప్పు తీర్చే దారి లేక 7 నెలల్లో 12 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతను కళ్ళకు కడుతున్నది. చేనేత రంగంలో మళ్ళీ 10 ఏళ్ల నాటి దారుణ పరిస్థితులు వచ్చాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిపోయిన బతుకమ్మ చీరలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి 2015 నుంచి 2023 వరకు ఈ 7 ఏళ్ల పాటు నిరంతరాయంగా ఉంది. అసలు ఏం జరిగింది? ఈ చేనేత కార్మికులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇది క్లియర్ కట్గా యావత్తు తెలంగాణ చేనేత రంగానికి తెలవాలి. అసలు వాస్తవాలు ఇవి తెలియకపోతే ఏంది అంటే ఇబ్బందికరమైన పరిస్థితి. అది ఇది బీఆర్ఎస్ సహాయంలో ఏం జరిగింది, కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది. నేతన్నలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చింది, గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేసింది. ఇది ఏంది అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా ఎవడికి నచ్చినట్టుగా, ఎవడికి వాడే యమునా తీరే అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణలో ఎంత బాధాకరమైన విషయం అండి. గత ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మళ్ళా ఇదేంది అంటే మంత్రులు ఎవడు మాట్లాడడు, లేకపోతే ఎవరు ఒక ఉలుకు లేదు, పలుకు లేదు. మరమగ్గాలు ఆధునీకరించింది, ప్రభుత్వ వరకు ఆర్డర్లను నిలిపివేసింది. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వం మరమగ్గాలకు సంబంధించి ఆధునీకరించి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానిని ప్రోత్సహించింది. కానీ ఇప్పటి ప్రభుత్వం ఇచ్చిన వర్కులను ఆపివేసింది. నూలు రంగులకు సబ్సిడీ ఇచ్చింది. ఇప్పుడు 2 రూపాయలకే ఇచ్చిన యూనిట్ కరెంటును 8 రూపాయలు 5 రూపాయలు 8.5కు పెంచింది. 2 రూపాయలకు
యూనిట్ కరెంటును ఇప్పుడు 8 రూపాయలకు పెంచింది, 8.5కు పెంచింది. ఇక్కడ సబ్సిడీలు ఇచ్చింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. నేతన్నల గోస చూడరు. పాత రుణాలను మాఫీ చేసింది, కొత్తగా పావులా వడ్డీ రుణాలను ఇచ్చింది. అటకెక్కిన వర్క్ టు ఓనర్ పథకం, సబ్సిడీలపై విద్యుత్ అందించింది, వర్క్ టు ఓనర్ పథకం తెచ్చింది. ఇలా చేనేత రంగాన్ని ఇచ్చిన ప్రోత్సాహాలతో 10 ఏళ్లలో ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసింది. ఇక్కడ ఏమైంది? అటకెక్కిన వర్క్ టు ఓనర్ పథకం ఫలితంగా పనులు లేక నేతన్నలు అప్పులపాలయ్యారు. కుటుంబ భారమై 7 నెలల్లో 12 మంది కూడా నేలరాలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక మీరే ఆలోచించుకోరు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేతన్నలు ఎంత కష్టపడి వాళ్ళు మగ్గాలను నిర్ణయిస్తారో ఈరోజు వాళ్ళ బ్రతుకులు కూడా అధ్వానంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. చాలా బాధాకరమైన విషయం. ఓ ఎమ్మెల్యే గాడేమో పాపడాలు అమ్ముకోమంటాడు, ఇంకో బాడకవేమో కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోమంటారు. ఇది ఎక్కడ దుర్మార్గం అండి? ఎవడి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడితే నేతన్నల జీవితాల గురించి ఎవడు పట్టించుకోవాలి? అరే మనం సాటి మనుషులం రా, ఈ భూమి మీద శాశ్వతంగా రావడానికి ఉండడానికి లేదు, ఉన్న క్షణమైన ఏంది పక్కవాడికి చెడు చేయకపోయినా పర్లేదు, ఎంతో కొంత వాడికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడైతే చేయద్దు కదా. వాడికి చెడే చేసుకుంటే టార్గెట్లు ఊకుంటే ఏముంటుంది? ఈరోజు బ్రతికేదే 4 ఏళ్ళు. ఏదో ఇక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి మనం రాలే కదా. ఒకసారి మీరు అందరూ దయచేసి ఆలోచించాలి. ప్రభుత్వం మారినప్పుడల్లా జీవితాలు నేలరాలిపోవడం ఏందండి? బ్రతుకులన్నీ ఆగమైపోవడం ఏందండి? ఇదెక్కడి రాజ్యాంగం, ఇదెక్కడి గోస, ఇదెక్కడి కన్నీటి పర్యంతం? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రాణాలు పోవాల్సిందేనా? ఒకడేమో పాపడాలు కండోమ్ ప్యాకెట్లు, ఏం భాష, ఏం కథ? నేతన్నలంటే అంత చిన్న చులుప? వాళ్ళ అద్భుతమైన నైపుణ్యం తెలుసా వీళ్ళకు? అగ్గిపెట్టెలో సారే ఏమనుకుంటున్నారు? అలాంటి వాళ్ళ జీవితాలు ఈరోజు చిందరవందరం అయిపోయినాయి. చాలామంది కన్నీటి కోస ఫోన్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు సిరిసిల్ల నుంచి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, దీని మీద ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోకపోతే జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత మీరు పీకేదేం లేదు. నేను చెప్తున్నా కదా. ఇక తెలంగాణలో బలపడుతున్న బీఆర్ఎస్, మునుముందు మరింత పెరగనున్న పార్టీ ప్రభావం, బీజేపీ మనుగడ కష్టమే, పోరాడిన ఫలితం సున్నా, రేవంత్ సర్కార్ను బీజేపీ ఇరుకున పెట్టబోతుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పివిఎస్ శర్మ. నేను చెప్తా ఉన్నా కదా, తెలంగాణలో త్వరలో నేను చెప్తున్నా వ్యూహం మొదలైంది. ఏంది, తుపాకీలో బుల్లెట్లు కూడా లోడ్ అయినాయి, అవి దించుతాడు కేసీఆర్. నేను చెప్తున్నా కదా, నాకున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన వ్యూహాలతో బయటకు వస్తున్నది. ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీ విడిచి వెళ్ళిల్లో మోకాళ్ళ మీద కూర్చొని మోకరిల్లి, సార్ తప్పైంది సార్, మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తాం అని అడిగినా కూడా బీఆర్ఎస్లో చేర్చుకోకపోవడం, వాళ్ళు ఆ పార్టీలో ఉండి తల్లడిల్లిపోతారు. అలాంటి పరిస్థితి కేసీఆర్ సృష్టించబోతున్నాడు. అది తెలంగాణ ప్రజలే నాంది పలుకుతారని నేను చెప్తున్నా కదా. దిక్కులన్నీ బిక్కటిల్లేలా రేవంత్ రెడ్డి అరిసినా కూడా ఇక భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. నేను చెప్తున్నా కదా, అది ఆందోళన కాదు, ప్రజా పోరాటం ఉధృతంగా ఉండబోతుంది. ప్రతి అంశం మీద నిలదీస్తారు, ఎక్కడికక్కడ కడిగి పారేస్తారు. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండ్ టీం ఒక్కొక్కడు వానికి భరతనాట్యం చేపిస్తాడు కేసీఆర్. నేను చెప్తున్నా, ఒక్కొక్కడికి భరతనాట్యమే ఉంటుంది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎవడెవడు, ఎందుకంటున్నా అంటే వాళ్ళు లిమిట్ దాటింది. కండోమ్ ప్యాకెట్లు అమ్ముకుంటాను నీ రెస్పెక్ట్ ఇవ్వాలా? నేను పాపడాలు అమ్ముకుంటాను రెస్పెక్ట్ ఇవ్వాలా? భౌతిక దాడులు చేపించినోనికి రెస్పెక్ట్ ఇవ్వాలా? కేసులు పెట్టిన బాడకావులకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలా? ఎందుకు ఇస్తా? ఏం రాజ్యాంగం ఉంది? ఏ హక్కు ఉంది? వాడు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడితే రౌడీ షీటర్గా మాడి ఎమ్మెల్యేగా ముసుగులో హత్యలు చేస్తున్న వాడికి నేను సపోర్ట్ చేయాలా? మూర్ఖత్వ పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలిస్తుంటే వాడికి సపోర్ట్ చేయాలా? అదో పరిపాలన, దద్దమ్మ పరిపాలన, అది పిచ్చోడి చేతిలో రాయది. వాళ్ళకి సపోర్ట్ చేయాలా మనము? నేను బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఇంకా వామపక్షాలు సిపిఐ, లేకపోతే ఆ పార్టీలకైనా సపోర్ట్ చేస్తా, కానీ ఈ దద్దమ్మలకు చేసేది లేదు. ఏది ఎమ్మెల్యే బెదిరించి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ల పొంటి తిప్పుకుంటా కొట్టేస్తారా? అట్లా జరుగుతుంది బయట. కిడ్నాపులు చేస్తామని బెదిరిస్తారా? చంపేస్తామని బెదిరిస్తారా? పథకాలు రావు ఆపేస్తామంటారా? నీ అంతేందో చూస్తామంటారా? ప్రజలను బెదిరించే తీరా ఇది. ఎవడన్నా మనిషి పుట్టినప్పుడు, అన్నమయ్య తిన్నప్పుడు వాడికి ఇంతంత మానవత్వం ఉంటే కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోమంటాడా? ఇదా పరిపాలన వీళ్ళది. వస్తున్నాడు, టైగర్ ఈజ్ బ్యాక్. కొంచెం వెయిట్ చేయండి. నేను ఎందుకు టైగర్ అంటున్నా అంటే, మీరు ఇప్పటి వరకు చాలా విషయాలను చూస్తుండు. కేసీఆర్కు సంబంధించి అందరూ వ్యతిరేకించవచ్చండి, నాతో సహా అందరూ వ్యతిరేకించు. కానీ కేసీఆర్ రావాలి అని, బాపు నువ్వే రావాలని మొదటి రాగం అందుకున్నదే నేను.
ఇప్పటికీ తెలంగాణలో కేసీఆర్ బాపు అనే బ్రాండ్ ఇచ్చింది నేను, ఆ పదం పలికింది నేను, ఆ పదం ఇప్పుడు తెలంగాణలో బాపు అంటే కేసీఆర్ బ్రాండ్గా మారిపోయింది. చిల్లరగాళ్ళకేం తెలుసా అండి రాజకీయాలకు? అడ్డంగా కేసులలో దొరికిన దొంగలకేం తెలుసు? బ్లాక్మెయిల్ చేసిన చీటర్స్కేం తెలుసు? తొక్కుకుంటూ వచ్చిన హౌలేగాళ్ళకేం తెలుస్తుంది తెలంగాణ అభివృద్ధి అంటే? తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలో ఏ మూలకు ఏ మండలంలో ఏమున్నదో తెలుసా? తెలియదు. ఏదో అధికారంలోకి వచ్చినా మమ అనిపిస్తాం, ఇది కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ మునుముందు చేయబోయే పార్టీ వ్యూహాలు, పార్టీ వీరిన వారందరూ కూడా ఇప్పటికే నాకు ఒక 3-4 కాల్ చేసిలు. తప్పు చేసినాం రంజిత్ భాయ్, తప్పు చేసినాం, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిజంగా చాలా బాధ అనిపించింది. అరే పోవుడు ఎందుకు, అక్కడ తప్పు చేసినామని ఏడుసుడు ఎందుకు, మళ్ళీ ఏంది వీళ్ళ గోస? అడిగి పోయి ఏదో అవుతుంది అనుకున్నా. నేనేమనుకున్నా అంటే ఇక మంచిగా ఏంది హ్యాపీగా లైఫ్ ఉంటుంది, ఇక మన సమస్యలన్నీ పోతే ఏది నా లైఫ్ జిందగీ ఉంటుంది అనుకున్న ఓ ఎమ్మెల్యే వేయండట. ఎట్లున్నదంటే వెమ్లవాడ రాజన్న సంధిలో కొండగట్ట అంజన్న స్వామి లేకపోతే ఏది మల్లిక లక్ష్మీ నరసింహస్వామి మల్లన్న స్వామి దేవాలయంలో పోయి ఆ గుండంలో స్నానం చేసి హాయిగా దేవుడి దగ్గర పోయి మొక్కుకుందాం అనుకున్నారట. కానీ ఆ పార్టీలో చేరిన తర్వాత హుస్సేన్ సాగర్లో 3 ముంచులు ముంచిల్లట. ఇప్పటికే అది బతకలేక బయటికి రాకెళ్ళలేక ఏది బతకలేక బడిపంతులు లెక్క అయిపోయింది నా పంచాయతీ అంటున్నాడు 2-3 ఎమ్మెల్యేలు. ఇప్పుడు అలా వేయడం ఓ ఎమ్మెల్సీ అయితే ఇక మావం లేదు, కొంగు మీద వేసుకొని ఏడ్చినట్టు ఏడుతాడు ఆయన టవల్ మీద వేసుకొని. మరి ఎవడు బొమ్మన్నాడు, ఎందుకు బొమ్మన్నాడు అని నేనన్నా. ఏ పార్టీ గుర్తు మీద గెలిచినో ఆ పార్టీలో ఉండు, తర్వాత ఆ పార్టీ నీకు అయిపోయిన తర్వాత ఏ పార్టీ మారదలుచుకున్నావు అప్పుడు మారు, నీ స్వేచ్ఛ అది. కానీ ఒక పార్టీ మీద పార్టీ ఫిరాయింపులు ఇది నేరం, నిజంగా చెప్తున్నా, చట్టరీత్యా రాజ్యాంగం ప్రకారం నేరం, వాస్తవం అది. కానీ మన రాజకీయ అవసరాల కోసం, మన పబ్బం కోసం, మన వ్యక్తిగత స్వార్థాల కోసం మనం చేస్తాం. నిజంగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏం చెప్తారండి? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత, నాకు బంధుప్రీతి కానీ రాగద్వేషాలు కానీ ఇతరత్త మన్ను మశానం అని ఏదేదో ప్రమాణం చేస్తారు. అక్కడ మంచిగా చేస్తారు, చేసి ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చినాక తూచు నేను ప్రమాణం చేయాలని పార్టీలు మారుతాను. నేను చెప్తున్నా కదా అదే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఓపిక పట్టండి, ఎందుకంటే ఉద్యమాన్ని 14 ఏళ్ళు నడిపిన కేసీఆర్ను నేనైతే తక్కువ అంచనా అయ్యా. నేను అస్సలు చెప్తున్నా కదా, 100లో ఇసమంతా ఒక రవ్వంత, నా ఇంటికంత ఒక ఇసుకంతా కూడా నాకు కేసీఆర్ మీద నెగిటివ్ లేదు. ఎందుకంటే తాను ఉద్యమాన్ని ఏ విధంగా నడుపుతాడో నేను కళ్ళతో చూస్తున్నా. నేను అదే ఉద్యమంలో ఒక భాగస్వామిగా ఉన్న కాబట్టి చెప్తున్నా. తన వ్యూహాలు, తన వ్యూహరచన నేను చెప్తున్నా, ఎవరికి అంతు చెక్కే అనుకుంటాలేమో కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం, కేసుల పాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద పుండకోరు ముచ్చట్లు చెప్తాం, బట్టగాల్సి మీద ఎత్తామని అనుకుంటున్నారేమో. కానీ ఫ్యూచర్లో ప్రజలే సమాధానం చెప్తాను. నేను చెప్తున్నా కదా, మన చేతిలో ఉండే కరెంటు పోతే టార్చ్ లైట్ ఉంటుంది కదా, టార్చ్ లైట్ కోసం ఎక్కడ ఏ పురుగున్నది దారిని చూసుకుంటూ వెళ్తాం కదా. రేపు కేసీఆర్ కోసం ఇదే తెలంగాణ ప్రాంత బిడ్డలు అదే టార్చ్ లైట్ వేసుకొని ఫామ్ హౌస్కో కేసీఆర్ ఎక్కడున్నారు అని ఎంక్లాడుకుంటూ పోయి ఓటు అయిపోతానన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది కదా రిపీట్ ఎన్డీఏ కూటమి, దానికి డబల్ మెజార్టీ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈడను మీరు అనుకుంటున్నారేమో, నాకు తెలిసి బహుశా అసలు డిపాజిట్లే రాకుండా పోతే మొత్తం కాంగ్రెస్ భవిష్యత్తులో 2028లో ప్రభంజనాన్ని చూడడానికి సిద్ధంగా ఉండరు. అంతే, లేట్ అయిందేమో చూస్తున్నాడు, సమస్య మొత్తం అన్నింటినీ వేచి చూస్తున్నాడు. దొంగెవరు, దొరెవడు, మనవడెవడు, మందెవడెవడు, అసలు సిసలైన ఉద్యమకారుల తెర మీదకి వస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండే నూతన యువతకు పట్టాభిషేకం జరుగుతుంది చెప్తున్నా కదా. సామాన్యుడు, మధ్యతరగతి కుటుంబీకుడు, పేదవాడు, బీదరికంలో ఉన్నవాడే ఎమ్మెల్యే అవుతాడు. నెక్స్ట్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చేది వాళ్ళకే. అక్కడ నియోజకవర్గ ప్రజలు ఆ వ్యక్తిని కాదు, కేవలం గుర్తుని చూస్తారు ఫట్ట. ఇక అది నేను చెప్తున్నా, బాహుబలి సినిమాలలో ఏంది, బాహుబలికి సంబంధించి రానాకును ప్రభాస్కు సంబంధించిన పట్టాభిషేక సర్వసైన్య అధ్యక్షుడిగా చేస్తున్నప్పుడు అక్కడ వద్దు అని ఏ విధంగా ఇట్లా మొత్తం భూమి అంతా కంపించిపోతుందో ఇప్పుడు తెలంగాణలో కూడా గదే అయింది. రేవంత్ రెడ్డి వద్దురాని ఆయన అని కొట్టుకుంటున్నారు ఇట్లా తలలు. అదే జరుగుతున్నది, వాస్తవమైన కోణం అదే. ప్రభంజనం మొదలవుతుందండి, కాస్త లేట్ అంతే. నేను చెప్తున్నా కదా, జరగబోయే విషయాలకు సంబంధించి మనం చూడాలి. ఇదో కథ. రుణమాఫీ అంటే ఏంది? మన పట్టాదారు పాస్బుక్ మీద మన భూమికి ఆ ఏదైతే పంటలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంటకు సంబంధించి లోన్ తీసుకుంటాం, రుణాన్ని పొందుతాం బ్యాంకుల నుండి ప్రభుత్వం ద్వారా. ఆ రుణం సంబంధించి ఎంత ఉన్నదో దాన్ని రుణమాఫీ చేస్తా అని వాగ్దానంలో పెట్టింది. అంటే ఈ మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఏం చేయాలి? రుణమాఫీ అయితే చెయ్యాలి కదా.
రుణమాఫీ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చేస్తా అని చెప్పినప్పుడు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం. మరి రుణమాఫీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కింది నుండి మీదికి లెక్కేసినా, మీది నుండి కిందికి లెక్కేసినా 80 లక్షల మంది రైతులు వచ్చిల్లు. నాకు డాటా, నా డాటా కాదు, ప్రభుత్వ అధికార గణాంకాల లెక్కలలో 80 లక్షల మంది ఉన్నారు. లోన్ తీసుకున్న వాళ్ళు, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు, లోన్ తీసుకున్నవారు. సరే, దాంట్లో ఎంతమందికి ఎంత అవసరం ఉన్నాయంటే 30,000 కోట్ల పైచిలుకు నుంచి 50,000 మధ్యలో నిధులు అవసరం ఉన్నాయి రుణమాఫీ చేయడానికి తెలంగాణ రైతాంగానికి. మరి ఎన్ని కోట్లు రిలీజ్ చేసిల్లంటే 6,000 కోట్లతోని మమా అనిపించిల్లు. నిజంగా రైతులకు చేయాల్సింది దాదాపుగా బ్యాంకర్స్ ప్రకారం 75 లక్షల పైచిలుకేమున్నారు రైతులు. నేను చెప్తున్నా కదా, 75 లక్షల పైచిలుకు రైతులు ఉన్నారు. ఒకసారి చూడండి, రుణమాఫీ పరేషాన్, అమల్లో రేషన్ కార్డే కీలకం, లేదంటూనే సర్కారు కోతలు. ముఖ్యమంత్రి చెప్తున్నా జరగని రుణమాఫీ, కార్డు లేకున్నా సర్కారు కొలువున్న కట్, పీఎం కిసాన్ నిబంధన లేదు దీనికి అమలు, అందుకే అర్హుల జాబితాలో భారీగా కోతలు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు 33 లక్షలు, రుణమాఫీ లబ్ధిదారులకు 32 లక్షలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతున్నది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎగ్జాంపుల్తో వచ్చిన 1,00,000 రుణమాఫీ ఉంటేనే మాఫీ 21,453. ఓకే, 2023 నాటికి నాకు ఎస్బీఐలో 1,00,000 అప్పు ఉంది. కానీ బ్యాంకు నుంచి నాకు ఫోన్కు 21,453 మాత్రమే మాఫీ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. ప్రభుత్వం భరోసా ఇచ్చి ఉంటే 3 ఎకరాలకు 22,500 వస్తాయి. రైతు బంధుకు బదులు రుణమాఫీ చేసి నన్ను ఎటూ కాకుండా చేసిర్రు. ఎవరు? వెంకటేశ్వర్లు, మహబూబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి చెప్తున్నాడు. ఏమని అంటే 1,00,000 అప్పు ఉంది, కానీ బ్యాంకు నుంచి నాకు 21,453 వచ్చింది. కానీ ఆయన రైతు బంధుకు సంబంధించి ఇచ్చి ఉంటే అయిపోవు అంటున్నారు. అయితే ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. నిన్న నాకు ఒక పెద్ద ఆయన కాల్ చేసిండని, పెద్ద ఆయన పేరు ఏంది అంటే, ఆయన ఒక బ్రహ్మాండమైన ముచ్చట చెప్పాడు. ఆయన నిజంగా ఆయన నాకు అద్భుతంగా నచ్చింది. నేను చెప్తున్నా కదా, ఆయన చెప్పిన ఏంటి అంటే తను ఎంత అద్భుతంగా అంటే వాస్తవాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది అనేది చెప్పే ప్రయత్నం. రైతు పేరు వెంకటయ్య. ఏం చెప్పిండు అంటే 7,500 సార్ నాకు రైతు బంధు, ఎంత 6 ఎకరాలు ఉన్నదేమోనని చెప్పిండు. అంటే పూర్తి స్థాయిలో ఆయన రైతు బంధుకు సంబంధించి పూర్తిగా ఆయన చెప్పిన అంశం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు చూడాలి, 7,500 ఉండే, తనకు సంబంధించి దాదాపుగా 6 ఎకరాలు ఉండే 45,000 రూపాయలు ఈడొస్తాయి. ఓకేనా, రైతు పెట్టుబడికి సంబంధించి, అంటే మన పంటకు సంబంధించిన పెట్టుబడి కింద గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేది గుర్తుంది కదా, అది వస్తుంది. సో ఈ 40కి సంబంధించి 45,000 45,000 ఎంత అయినాయండి? 90,000 రూపాయలు అయినాయి. ఓకేనా, ఈ 90,000 రూపాయలకు సంబంధించి ఆయన బ్యాంకుల లోన్ ఎంత ఉన్నదట అంటే, ఆ వెంకటయ్యకు సంబంధించి బ్యాంకుల లోను ఆయనకు ఎంత ఉన్నది అని నాకు నిన్న చెప్పిండంటే 60,234 అట. ఇగో ఇదే ఆయన లోను. సార్ నాకు ఒక మాట అర్థం కాలే రంజిత్ సార్, మీరు ఏమన్నా అనుకోర్రి, నేను మీ నెంబర్ దొరకబట్టి మరీ ఫోన్ చేసిన, అలా కనబడ్డది కదా, సరే మెసేజ్ ఇచ్చిన, నాకు మెసేజ్ పెడితే నేను తర్వాత కాల్ చేసిన చెప్పమని. అయితే కాల్ చేస్తా అంటే, సరే వెంకటయ్య ఆయనకు మెసేజ్ వాళ్ళ కొడుకో మనవడో మరి ఎవరు పెట్టిరో మనకు తెలియదు, ఫోన్ చేయగానే మా తాత మాట్లాడతాడట సార్ అంటే ఇచ్చిండు. ఇచ్చినాక ఆయన చెప్పింది ఏంటంటే, నాకు ఎంత రావాలి లెక్క ప్రకారం, నా వాటా ఏంది అసలు, నాకు నిజాయితీగా రావాల్సింది 90,000, నాకు రుణమాఫీ అయ్యేది ఎంత 60,234 రూపాయలు. నాకు డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది సార్, వీళ్ళు 7వ తారీఖు 10వ తారీఖు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినాక అప్పటి ఎండాకాలానికి సంబంధించి నాకు రైతుకు పెట్టుబడి సాయం రాలే, ఇప్పటి వర్షాకాలం రాలే. అంటే నా వాటా ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం నన్ను మోసం చేసింది ఎంత సార్ అని అడిగిండు. అంటే ఇక లెక్క ప్రకారం ఇంకా 30,000 వస్తాయి కదా, ఈయన లోన్ 60,000, ఈయనకు 2 దఫాలుగా 90,000 రూపాయలు పెట్టుబడి సాయం రావాలి. అంటే ఇంకా 30,000 రూపాయలు ఉంటాయన్న, మరి ఎవరు మింగిలు సార్ నా పైసలు, ఇప్పుడు మీరు చెప్పండి సారిగా అని అన్నాడు. కరెక్టే వెంకటయ్య నువ్వు చెప్పింది, ఇది నువ్వు చెప్పడానికి బాగుంటుంది, నేను వినడానికి బాగుంటుంది, కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఆ సోయింటే బాగుండు కదా వెంకటయ్య అని నేను అన్నా. అంటే కరెక్టే కదా సారు అని అన్నాడు.
అంటే రైతులను ఎంత అడ్డగోలుగా ప్రభుత్వం ముంచుతున్నది అనేది చాలామంది గ్రహించలేకపోతున్నారు. రుణమాఫీ 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 అందరికీ కావాలి. రైతు అనే 2 అక్షరాలు ఉండాలి, పాస్బుక్ ఉండాలి, దాని మీద లోన్ ఉండాలి, దాన్ని క్లియర్ కొట్టాలి అంతే. ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకా లొల్లు ఎందుకు? నీకు రేషన్ కార్డు ఉన్నదా, ఐటీ ఉన్నదా, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదా, 50 ఎకరాలు ఉన్నదా, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావా, లేకపోతే బిజినెస్లు ఏమన్నా ఉన్నాయా, 4 గీరల బండి ఉన్నదా, లేకపోతే ఏంది అంగిలాగా ఉన్నదా, దాని లోపల ఇంకేమన్నా ఉన్నదా, గిదా చెక్ చేసేది? మీటర్ ఎంత ఉన్నది, ఆ టేప్ ఎంత ఉన్నది, లోపల జాంగి ఎంత ఉన్నది, కొలతలే, గిదా నువ్వు చేయాల్సింది. రైతు పాస్బుక్ లోను కథం క్లియర్, దట్స్ ఇట్. ఇంకా మళ్ళీ ముచ్చటేందుకల్లా 80 లక్షల మంది రైతులు ఉన్నారండి. 80 లక్షల మంది రైతులకు సంబంధించి ఆల్మోస్ట్ 30,000 కోట్ల నుండి 50,000 కోట్ల మధ్యలో అవసరం ఉంటుంది. ఈజీగా 40,000 కోట్లు ఉంటాయి. అది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటే. ఇప్పుడు వెంకటయ్య చెప్పిన దాన్ని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. సో మొత్తానికి ఇక్కడ చాలా విధాలుగా కట్ చేస్తారు. ఏంటంటే కార్డు లేకున్నా కథం అవుతున్నదట, సర్కార్ కోరు ఉన్నా కట్ అయిపోతున్నదని రైతులు చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు నాకు ఇంకొక ప్రభుత్వ ఉద్యోగి కాల్ చేసిండు. అంటే ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్నా ఆయన విద్యాశాఖలో చేస్తాడట. ఈ విద్యాశాఖలో డిఓ ఆఫీస్ ఉంటుందట, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. దాంట్లో అంటే సెక్షన్లోనో దేంట్లోనో పనిచేస్తాడట. ఆయనకు 4 ఎకరాల భూమి ఉందంట. అయితే వాళ్ళ ఊరికి దగ్గరనేనట. వాళ్ళ ఊరికి ఆయన పనిచేసేదానికి 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంటుందట. ఎంతో కొంత సంథింగ్ డిస్టెన్స్ ఉంటుందట. అయితే ఆయన అప్ అండ్ డౌన్ చేస్తాడట. వాళ్ళకు 3 ఎకరాల భూమి ఉందట. వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె రెగ్యులర్గా కూలీలను తీసుకెళ్లడం, పని చేయించడం, ఈయన సండే రోజు లీవ్ ఉన్న రోజు పంటకు వ్యవసాయానికి పిచికారీ చేయడం, పంట పండి ఇక వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ కొలువు ఉన్నదన్న గాలే సారు అన్నాడు. అరే అన్న మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా అన్న, ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు రేషన్ కార్డు లేదా అంటే ఇక మా పరిస్థితి ఇదని గొల్ల ఏడ్చిండు. వాళ్ళ 2 పిల్లల ఆడపిల్లలట, ఆయన చదువుకు సంబంధించి పైసలు లేవని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం ఇంకేమన్నా ఉంటుందా ఒకసారి మీరు ఆలోచించాలి. ఇంతకంటే నేనేం చెప్పలేం కదా. ఇగో మళ్ళీ రేవంత్ అన్న, ఇక చూడు రేవంత్ అన్న 3 రంగుల జెండా వచ్చి సింహమూలే కదిలినాడు అని పాట పాడతారు. అట్లా కాదు మీరు వాడాల్సింది. రోజుకింత అప్పు కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడే మా రేవంత్ అన్న, ఒక్కరోజు 200 కోట్లు అప్పు చేస్తాడే మా రేవంత్ అన్న అని మీరు పాట పాడాలి. ఇక చూడు మీ రేవంత్ అన్న ఏం చేసిండంటే రాష్ట్ర అప్పు మరో 3,000 కోట్లు ఆర్బీఐ ద్వారా రేపు బాండ్ల వేలం. వారం క్రితమే 2,000 కోట్ల అప్పు తెచ్చిండు. 8 నెలల్లో 35,000 కోట్ల రూపాయల అప్పు చేసిన అద్భుతమైన ముఖ్యమంత్రి ఎవరున్నా ఉంటారంటే అప్పుల రాష్ట్రంగా, అధ్వాన రాష్ట్రంగా, చిప్పకూడు రాష్ట్రంగా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క హార్దిక శుభాకాంక్షలు. అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమి ఉండదేమో. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నాడు. ఎక్కడికక్కడ రాష్ట్రానికి సంబంధించి అప్పుల పాలు చేస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. 8 నెలలలో 35,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు చేస్తున్న పరిస్థితి కనబడుతుందంటే మీరే ఆలోచించాలి. 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో పోయిన వారమే అండి, వారం క్రితమే, మొన్న శనివారానికి ముందే వారం క్రితమే 2,000 అప్పు వచ్చింది. మళ్ళీ బాండ్ల వేలం వేసి మళ్ళీ 3,000 కోట్లు. ఈయన పరిపాలించిన ఈయన చక్కదన పరిపాలన ఈ 8 నెలల్లో 35,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు సార్. 35,000 కోట్ల అప్పు చేసిండు. ఇక దీని గురించి మాట్లాడరు మన సన్నాసులు, మన మేధావి వర్గం ఉంటారు కదా, మన బామ్మార్దులాలు, మన తెలంగాణకు దేవుడిచ్చిన వరం, వాళ్ళ బామ్మార్దులు అన్నట్టు వాళ్ళు మాట్లాడరు. ఇక రైట్, ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి బోనాల సందర్భంగా మంత్రి పొన్నంతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న సీఎం రేవంత్ అనుకుంటా. పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న పాపం ఏమనుకుంటుందో ఉజ్జాయిని మహంకాళి తల్లి పాపం బాధపడుతుంది కావచ్చు. ఏమని ఓ పక్కన నా రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది రైతులను పొట్టన వేచుకుంటేవి, చేనేత కార్మికులు ఆగమవుతారు, నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకపోతేవి, మా ఏంది అసలు విషయాలు చెప్పే జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి దబాయిస్తావట్టివి, వాళ్ళని ఇబ్బంది పెడతావట్టివి, వీడిని బెదిరించి పార్టీలోకి తెచ్చుకుంటామని అమ్మవారు అంటుకుంటున్నారేమో. చాలా బాధేస్తుంది నాకు. 18వసారి సీఎం ఢిల్లీకి కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చలు. పీసీసీ అధ్యక్షుడు నియమించాలని కోరే ఛాన్స్. వరంగల్ సభకు రావాలని రాహుల్కు ఆహ్వానం అంటూ కూడా చెప్పింది. నేనేమని చెప్తున్నా అంటే ఈయన 18 సార్లవైనా 20 సార్లవైనా తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పోతలేడు. ఆయన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎవరో తేల్చుకోవడానికి పోతుండు, ఆయన పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరో తేల్చుకోవడానికి పోతుండు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం. ఆ 18 సార్లు పోయే ఈ విమాన ఖర్చు వాళ్ళ తాతయ్య అనుకుంటా, వాళ్ళ ముత్తాతయ్య ఏమైనా ఖర్చు పెడుతున్నా, మన పైసలు అవి, మన పైసలతోనైనా ముఖ్యమంత్రి హోదాలలో గాల్లో విమానంలో చక్కర్లు కొడుతుండండి. 18 సార్లు పోయిందంటే ఏందండి అది?
ఎంత దారుణం అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఐ రిక్వెస్ట్. 18 సార్లు పోయిండి ఆర్టీఐ ద్వారా తీస్తే బయటకు వచ్చిన కథ అది. ఇక దాంతోపాటుగా మరో అంశం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంపై ఆశలు. ఏంది ఈయన ప్రధాని ఎప్పుడు కలిసిండయ్యా? ఏది దద్దమ్మ పేపర్ అది? అదే అబ్బా అనుకున్నా నేను. 4 ఏళ్ళ తగ్గుతున్న గ్రాంట్స్ కేటాయింపులు, 3 బడ్జెట్లలో మూడో వంతే రిలీజ్. గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి వచ్చే నిధులకు బ్రేక్. ఓటాన్ అకౌంట్ అంచనా 21,000 కోట్లు. ఫుల్ బడ్జెట్లో మరింత పెరగొచ్చని ఆఫీసర్ల ఆశలు. పాత బకాయి సెటిల్మెంట్ల కోసం తపన. రేపటి బడ్జెట్ తర్వాత మరింత క్లారిటీ. సత్సంబంధాలతో నిధులు రాబట్టుకునేలా రాష్ట్ర సర్కార్ ప్లాన్. కేంద్ర పథకాల అమలుతో మరికొన్ని సమకూర్చే ఛాన్స్. ఇప్పటికే మోడీ అమిత్ షాను కలిసిన రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సాయం చేయాలని రిక్వెస్ట్. ఎందుకు కలిసిండు? ఇది ఇప్పటికే కాదు, ఇది గతానికి సంబంధించిన ప్రొఫైల్. ఈయన ఎందుకు వేసిండు ఏం కథ అని చెప్తా. 18వ ఢిల్లీకి పోతున్నాడని జర్నలిస్ట్ రంజిత్ అనేటైన లొల్లి చేస్తూ ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అదేం లేదు, ఇగో ప్రధాని కలిసిండు. ఇది పాత ఫోటో ఇట్లా పెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేస్తాడు ఈ పత్రిక అయినా. నేను చెప్తున్నా కదా, ఇది పాత ఫోటో ఇట్లా పెట్టి మోసం చేస్తాడు అన్నట్టు. సో ఈ విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. దీనికి సంబంధించి ఇక ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్పై సీఎం సమీక్ష. మధ్యంతర నివేదిక యాక్షన్ టేకెన్ పై ఇక పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి. మొన్నటి వరకు సమావేశాలకు వివరాలపై తాజా స్టేటస్పై ఆఫీసుల నుంచి అభిప్రాయాలు. చైర్మన్లతో నేడు మరోసారి ఉత్తమ్ భేటీ అంటూ కూడా చూసిన పరిస్థితి కానీ ఏం లేదు. ఇదంతా వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ వీళ్ళిద్దరు కుమ్మక్కు అంతే. ఇలా ముచ్చట మనం చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇల్లులు, పేదల ప్రజల సంక్షేమ సర్కార్. ఎక్కడ అయ్యా ఏంది? వచ్చే నెలలో ఇందిరమ్మ ఇల్లే ఇచ్చేస్తుర్రా? అంటే డిసెంబర్ లచ్చిలు పునాది దీశులు, జనవరిలో గోడలైనవి, ఫిబ్రవరిలో స్లాబ్ పడ్డది, మార్చిలో మొత్తం అదేంది దాన్ని ఏమంటారా మొత్తం పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ దాన్ని ఏమంటారు సిమెంట్ వేసేసిళ్ళు, మొత్తం క్లీన్ చేసేసిళ్ళు. మళ్ళీ మార్చి మే నెల పెయింటింగ్ వేసిళ్ళు. ఇక మొత్తం ఇప్పుడు మే నెలలో మొత్తం ఫైనల్ అయిపోయింది. ఇక జూన్ జూలై మొత్తం రెడీ అయింది. ఇక ఇయ్యనీకి సిద్ధపడ్డాడట. ఎందుకన్నా ఈ దొంగ ముచ్చట్లు? ఏడున్నాయి నీకు ఇందిరమ్మ ఇల్లులు? ఎన్ని గచ్చినావు నువ్వు? ఎక్కడ గచ్చిలో చెప్పరాదు? ఎక్కడ గచ్చిలో నాకు అర్థమవుతలేదు. అన్ని అబద్ధాల ముచ్చట్లు. మేడిగడ్డకు ప్రమాదం వాటిల్లితే ప్రభుత్వం అందే బాధ్యత. బ్యారేజీ పునరుద్ధరణ సూచనలతో ఎన్డీఎస్ఏ విఫలం. వారి నుంచి నివేదిక తెప్పించుకోవడంలో సర్కార్ నిర్లక్ష్యం. సాయిల్ టెస్ట్ సాధ్యం కాలేదనడం బాధాకరం. మంత్రి ఉత్తమ్ బాధ్యత రాహిత్యం ఉన్నముచ్చట చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజ్కి ప్రమాదం వాటిల్లితే అందుకు రాష్ట్ర ప్రభుత్వాందే బాధ్యత. ఎందుకు అంటే రిపేర్ చేయమని అప్పటికి సంబంధించి పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. మరి చేసిలా లేదా అనేది కూడా చెప్పాలి. ఇల్లీగల్ సేల్స్, ఇన్కమ్ లాస్, పంచాయతీ అనుమతి లేఅవుట్లపై గత సర్కార్ పేచి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా అన్ని బీఆర్ఎస్ మీద 7 కేసీఆర్ మీద అరే ఒక మంచి వ్యక్తిని ఉన్నప్పుడు కాపాడుకోవాలి. ఊకే వాని మీద వాడు ఏం పెడతారా మీరు? మీకు సొంతగా నాలెడ్జ్ లేదు, మీకు సొంతగా వ్యూహాలు లేదు, పరిపాలన దక్షిణ లేదు. ఊకే కేసీఆర్ లేని బతకరు తెలుసా? తెలంగాణలో చాలా మంది కేసీఆర్ను దిట్టంది, కేసీఆర్ లేకపోతే బతకరాలు. వాళ్ళ బతికే కేసీఆర్తోనే. నేను చెప్తున్నా కదా, కృష్ణమ్మ పరవళ్ళు, గోదావరి ఉద్ర రూపం ప్రాజెక్టులలో జలకళ. ఇక నిన్న ఒక ప్రధానమైన అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలుసు కదా ఈ మేడం ఎవరో? ఈ మేడం అందరికీ తెలవాలి. సివిల్స్లో దివ్యాంగుల కోట అవసరమా? క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్ ఐపీఎస్లకు శారీరక దృఢత్వం కావాలి. వైకల్యం ఉన్న వారిని పైలట్గా విమానయాన సంస్థలు నియమిస్తాయా? సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు. ఖండించిన పలువురు క్షమాపణలకు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ స్మితా సబర్వాల్ ఏం చెప్పిందంటే శారీరక దృఢత్వం ఉంటే సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. ఇప్పుడు శారీరక దృఢత్వం లేకపోతే ఇప్పుడు విమానయాన సంస్థలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఉంటారా? ఉండరు. కాబట్టి వాళ్ళు అవసరమా అనే కోణంలో పెడితే దీని మీద దివ్యాంగుల నుంచి మామూలుగా కాదు అసలు ఒక ఉధృతమైన పోరాటమే నడుస్తుంది. ఎవరికి? స్మితా సబర్వాల్కు వ్యతిరేకంగా. అంటే శారీరక దృఢత్వం లేకపోతే పనిచేసిన ఆఫీసర్లు లేరా? ఎంతమంది లేరు? చూపెడతా అని ఇంకో మహిళా మేడం లొల్లికి కూస్తున్నది. సో ఇది ప్రస్తుతం చర్చ ఘోరంగా జరుగుతున్నది. ఇది ఇక్కడనే కాదు, ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కూడా అది చర్చకు దారితీసింది.
బాయ్ బైడెన్ ఏంది అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ అవుట్. ఎందుకు పూర్తి డెమోక్రాట్ల ఒత్తిడికి తలొక్కిన ప్రెసిడెంట్ దేశ ప్రయోజనాల కోసమే తప్పుకున్న అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతా కమలా హారిస్కు మద్దతు ఇస్తా జో బైడెన్ అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి రేస్లో కమలా హారిస్ ముందంజ. ఆమెతో పోటీ పడుతున్న మిషిగన్ ఇక కాలిఫోర్నియా గవర్నర్లు బైడెన్తో పోలిస్తే కమలను ఓడించడం సులువన్న ట్రంప్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి అక్కడ రాజకీయాలు భిన్న వాతావరణాన్ని సృష్టిస్తే మీ అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు రాహుల్ వరంగల్ సభ 20 క్వశ్చన్ మార్క్. ఇది కృష్ణన్న పేపర్ కదా, కృష్ణలీలలే ఉంటాయి. ఇలా ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్. గత ఏడాది సెప్టెంబర్లో గెజిట్ జారీ. 10 నెలలైన ముందుకు కదలని ప్రక్రియ. కార్మికులు ఉద్యోగులలో పలు సందేహాలు. బకాయిలతో యాజమాన్యం ఉక్కిరి బిక్కిరి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం ఒక అడిగేస్తే దానికి సంబంధించి ఇప్పటికీ కూడా దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడ కనీసం దాని గురించి వేసిన పరిస్థితి కూడా కనబడతలేదు. సో మొత్తానికి ఆర్టీసీకి సంబంధించి పాపం ఆర్టీసీ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల బాధలు కష్టాలు గోసాలు ఏందో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది కదా. పాపం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఇక అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు. రేపటి నుంచి వానాకాల సెషన్ ప్రారంభం. ఇందులో స్కిల్ యూనివర్సిటీ బిల్లు ఆమోదం, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాల ప్రకటన, విద్యా వ్యవసాయ కమిషన్ల ఏర్పాటు, లోకల్ ఎలక్షన్లో రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు, తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నంపై చర్చించి ప్రకటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర సర్కార్ పక్కా ప్లాన్తో రెడీ అవుతున్నది. 10 నుంచి 12 రోజుల పాటు జరగనున్న వర్షాకాల సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పదునైన వ్యూహాలతో వస్తున్నది. ఇక ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా చూడాలి. సో మొత్తానికి 9 నెలల్లో పల్లెలకు 75,000 కోట్లు, ఇప్పటికే 36,000 కోట్ల చేరవేత, మరో 2 నెలల్లో 39,000 కోట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఏంది అట ఇక ఈయన 6 గ్యారెంటీలకు సంబంధించి చెప్తాడు. ఆడ ఏడైందా ఒక్కసారి చూద్దాం. 6 నెలల్లో జరిగిన చెల్లింపులలో కొన్ని. యాసంగి రైతు బంధు కింద 7,000 కోట్లు, చేనేత కార్మికులకు పెండింగ్ బకాయిలు 50 కోట్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద 2,000 కోట్లు, గృహజ్యోతి పథకం కింద 1,500 కోట్లు, రుణమాఫీ కింద 6,000 కోట్లు, మరో 25,000 కోట్లు ఉన్నాయి. ఇక మహిళా సంఘాలకు 350 కోట్లు, యాసంగి రైతులకు అందరికీ ఇయ్యలే. చేనేత కార్మికులు ఆత్మహత్య చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద 2,000 కోట్లు. ఇది మా నెత్తిన టోపీ పెట్టిను. గృహజ్యోతి ఇప్పటి వరకు జీరోని కరెంటు బిల్లు చూపెట్టు. రుణమాఫీ అందరికీ అయితలేదు. అయిపోయా కాక నీకు సమాధానం చెప్పిన కాక ఇంకేమైనా ఉన్నదా కాక చెప్పు కాక. అవన్నీ లేవు కదా, అవన్నీ చెప్పవు. ఎందుకు చెప్తావు? నాకేం అవసరం అనుకుంటావు కాక. రైట్. ఇంకొకటి మిత్రులారా, ఇక్కడ ఒక విషయం జరుగుతున్నది మీడియా సంస్థలలో, మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంశానికి కూడా క్షుణ్ణంగా నేను చెప్తున్నా. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి అన్న. దయచేసి చెప్తున్నా, వైఆర్ టీవీకి ఇక్కడ లైక్ చేయండి అన్న. మన పోరాటం ఉధృతం చేయండి అన్న. మనం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా నిలబడి ఈ రాష్ట్రానికి ఒక ప్రతిఘటించి గట్టి సమాధానం చెప్పాలన్నా ఇక్కడ లైక్ చేయరు ప్రతి ఒక్కరిగో. ఇక్కడ కనబడుతుంది కదా, మీ అందరూ ఇక్కడ లైక్ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలన్నా. ఎందుకంటే మన యొక్క మేము భరోసాగా మీకున్నాం రంజిత్ భాయ్ అని సపోర్ట్ చేయండి. దాంతోపాటు ఇక్కడ లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒక మాట ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఇంకొక విషయం కూడా ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి మనం అన్ని విషయాలను కూడా చాలా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నాం. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి వ్యవహారాన్ని కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఆర్టీఐల ద్వారా ఇతరత్ర సమాచార సేకరణ చేస్తున్నా. దానికి సంబంధించి కూడా ప్రజల ముందు ఉంచుతా. ఈరోజు ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కానీ లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి ఏం జరుగుతున్న అన్ని విషయాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్ చేయండి. వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్గా క్లారిటీగా కూడా చెప్తున్నాం. ఇంకొక అంశం ఏంటంటే ఇగో ఇక్కడ ఒక క్లియర్ కనబడుతున్నది మీకు. ఇది నాకు వైఆర్ టీవీ సంస్థకు సంబంధించి మరో ముందడుగు వేయడానికి కనిపిస్తుందా? రైట్. ఇట ఓకే. నేను జరుగుతాను. వైఆర్ టీవీ సంస్థకు సంబంధించి మరో ముందడుగు వేయడానికి మాకు చాలా ఎక్విప్మెంట్స్ అవసరం ఉన్నాయి. దానికి మీ సహకారం నాకు చాలా అవసరం కావాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉన్నది, ఎస్బీఐ ఉన్నది, గూగుల్ పే ఫోన్ నెంబర్ ఉన్నది జరుగుతుంది. సో ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా,
పోరాట పటిమ, నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు విపక్షం, భవిష్యత్తులో ప్రజల కోసం, ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల పక్షం. ఏంది అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక మద్దతు ఇవ్వండి. ఆర్థిక మద్దతు ఇస్తే అనుకున్న విజయాన్ని చేరడానికి